అరే గోవిందు, బయట ఏదో ఆటో వచ్చినట్టుంది, వెళ్ళి గేట్ తీపో. నువ్వు తీయకూడదా? రేయ్, నేను వెరీ పంక్చువల్ రా, నా డ్యూటీ అయిపోయి 1 నిమిషం అయింది. వెళితే ఎవడయ్యాడు? ఈ పిచ్చోడు ఇక్కడికి వచ్చాడు. ఇక నా బతుకు సుఖమేది. వీడి వల్ల కదా గుట్టుగా గూరుకలా బతుకుతున్నాను. ఇదిగో ఆ ఆటోలో పెద్ద ప్రాబ్లం వెళ్తుంది, వెళ్ళి పట్టుకుందాం పద. ఎవరండి మీరు? గుడ్ మార్నింగ్ అండి. ప్రియా ఇల్లు ఇదేనా? నా పేరు శివ. ఓ రండి, కూర్చోండి. ఏమైందన్నా? అరే ఆటోలో వచ్చిన ఎటెళ్ళిండ్రా? ఏ ఆటో అన్నా? మీరిద్దరు ఎటెళ్ళండి. రామ్మోహన్ తమ్ముడు శివ వచ్చాడు. అమ్మో, ఆపిచ్చోడా? ఎక్కడా? అక్కడ కూర్చోబెట్టాన్రా. బాబాయ్, లే. ఎక్కడే? ఇక్కడే కూర్చోమన్నానే. ఎక్కడికి వెళ్ళాడు? ఏమైపోయాడబ్బా? వెళ్ళిపోయి ఉంటాడులే. చడుచుకున్నాను కదయ్యా, ఎందుకయ్యా అలా భయపెట్టావు? నేనెక్కడ భయపెట్టానండి? మీరు చూస్తున్నారా? నేను చూశాను. ఇంతకీ మీరేం చూస్తున్నారు? ఏంటి బామ్మ, తల తిరుగుతుందా? లేదు, రా కూర్చో. రండి. ముందు ప్రియకు ఫోన్ చేసి, నువ్వెందుకు బాబు వెనకాలే వస్తున్నావు? మీరేగా రండి అన్నారు. అయ్యో, నిన్ను కాదలే బాబు, నువ్వు వెళ్ళి కూర్చో. ముందు ప్రియకు ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. హలో ప్రియా, ఆ రామ్మోహన్ తమ్ముడు శివ మన ఇంటికి వచ్చాడు. నేను లేను, వెళ్ళిపోతాడేమో. మీరేదో ఒకటి మాట్లాడుతూ ఉండండి బామ్మ. ఓకే, నువ్వే. అక్కర్లేదు, తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. సరే, కనీసం జ్యూసో టీయో ఇవ్వండి. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. జ్యూస్ రెడీ, కానీ ఎవరు తీసుకెళ్ళిస్తారు? ఎవరో ఎందుకు? నువ్వే తీసుకెళ్ళివు. అమ్మో, నేనా? నా వల్ల కాదు. క్లియర్ గా సంత వెతకండి, నేను ఈ సంత వెతికేస్తా. హలో ఏంటండి? ఒరే, కొంచెం లోపలికి రారా. ఏయ్, ఆ జ్యూస్ తీసుకోవే. అది వాడికి ఇవ్వవే. ఈ నాటికి నా కష్టం గుర్తించింది మీరేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ జ్యూస్ నీ కాదురా, మన ఇంటికి వచ్చిన గెస్ట్ కి. గెస్ట్ అయితే గెస్ట్ కి వెండి వాచ్మెన్ నన్ను పిలవడం. వచ్చిన వాడు యంగ్ మెన్ కదరా, మేమంతా ఆడపిల్లలు, కొంచెం సిగ్గుపడుతున్నాం. నీకు కూడా సిగ్గా? కళ్ళు రాళ్ళు కొడతాను, తీసుకెళ్ళు. నేను అసలే టెన్షన్ లో చూసులు గీసులని ప్రాణాలు తీస్తుంది. ఎక్కడున్నాడు? ఏ ఇంట్లో దూరాడు? ఏం అర్థం కావట్లేదు. కానీ ఆడు దొరక్కపోడు, ఆడికి ఇష్టం. సార్ జ్యూస్ తీసుకోండి. వాడికి నేను కనపడ్డా? కనపడలేదు. దక్కండి. నారాయణ, నా పేరు మీకెలా తెలుసు సార్? ఓహో, నువ్వా? చూడండి, ఎక్కించుకుని ఉప్పటాడుకుంటున్నాడు. ఇంకా నయం, నేను వెళ్ళలేదు. నువ్వు అయిపోయిన నీ వల్లేరా ఆ పూజనం గారు నన్ను చెప్పడానికి కత్తి కూడా కన్నాడంట. నా పల్లెలు కక్కరా కక్కు. హలో, ఏమైంది? వాడు సుందరంగా లేడు? అబ్బే, సుందరం కాదురా, నారాయణలా ఉన్నాడు. మరి అలా లెగుతున్నాడేంట్రా? నీకు డబ్బులు ఇవ్వాలి కదా. అయ్యి బాబాయ్, ఒరే బ్యాచి లగెట్టండి రా, ఆడి పట్టుకోండి రా. అరే బయట ఇటేస్తాడు పట్టుకోండి. ఇట్లాంటి రా, వాడు ఊడు మార్చాడు. ఎక్కడికి పారిపోతారా? ఈ రోజు నా నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలరా? వాడు పారిపోతాడు. ఆగమన్నా
పరిగెత్తున్నట్ట కొంచెం నెమ్మది పరిగెత్తరా. రేయ్, ఆగరా. జీప్ వెళ్దరా. వాడిని వదలమాకండి రాయ్. నా 10,000 వసూలు చేశాక పరిగెత్తుతూనే ఉంటాను. ఓరే నాయనో. అమ్మ మీకు వచ్చేస్తుంది. అమ్మో. దూకొద్దంటే ఎందుకు దూకావు? దూకొద్దు అన్నావు కానీ ప్యాడ్ ఉందని చెప్పలేదుగా. $10,000 అప్పుందని వెళ్ళి ప్యాడ్కుప్లో దూకాలా? ప్రియా అబ్బబ్బబ్బా ఇంకా చాలే ప్రియా. ఇందా తుడుచుకో. మా అబ్బాయి బట్టలు వేసుకో శివా. చిచి, ఏం శివా? వేసుకోవద్దా? గదిలో మర్చుకో శివా. సరే. అగా నీ పేరు సుందరం కదా? అవును. మరి వీళ్ళు శివ అంటున్నారేంటి? శివ నేనే, సుందరం నేనే. నా పేరు శివసుందరం. ఓహో, నువ్వు రా బాబు. ఏమండి అర్జెంటుగా వాడిని వాళ్ళ ఇంటికి పంపించేయండి. ఇల్లా? అదెక్కడుంది? ఒకటి ఎర్రగట్లో ఉంది, ఇంకోటి వైజాగ్ లో ఉంది. చాలే ఊరుకో. అతను వెళ్లాల్సిందే అమెరికాకి. అమెరికా అక్క అంత ముదిరిపోయిందా? కానీ వాడు రాడే. అందుకే ఎలాగైనా అతన్ని అమెరికా పంపిద్దామని ఇక్కడే తీసుకొచ్చాను. పక్కనున్న ఎర్రగడ్డకే రావట్లేదు. ఆడు అమెరికా తీసుకెళ్తాడ. నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారెను ఋతువులా పిల్లాని వల్ల. నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో